దీపావళి అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, కర్షకులతో పాటు అన్ని వర్గాల వారు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. భాగ్యలక్ష్మి అమ్మవారిని నాగేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దానం దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుంచి నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుంటున్నారు. నగలతో అమ్మవారిని అందంగా అలంకరించి ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు అమ్మవారి ఖజానా పంపిణీ చేస్తారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు హారతి తర్వాత ఖజానా పంపిణీ ప్రారంభమవుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి పండుగ. అధర్మం మీద ధర్మం గెలిచి ఏ రకంగా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి పెద్దలు చెప్పారు. ఈరోజు ఈ పర్వదినాన భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ దీపావళి పండుగ అందరికీ కూడా మేలు జరగాలని, శుభం కలగాలని, ప్రధానమంత్రి కంటున్న కలలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పం అవుతుందో ఆ సంకల్పంలో కుల మతాల అందరికీ అతీతంగా భారతదేశమే మరి అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా స్వదేశీ వస్తువులని వాడి విదేశీ వస్తువులను తిరస్కరించి ఆ రకంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడాలని, అమ్మవారిని అందరికీ కూడా సుఖశాంతులతో విరాజిల్లాలని, భక్తుల కోరికలు నెరవేర్చాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మగారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వాచా వేడుకుంటూ ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సమస్యలన్నీ కూడా సమస్యపోవాలని, అన్ని సమస్యలకు ఆ అమ్మవారు మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం.